చాలామంది అనుకుంటారు డబ్బును సేవింగ్స్ అకౌంట్లో వేస్తే అది సురక్షితంగా ఉంటుందని. కానీ నిజమేమిటంటే మీరు అకౌంట్లో కేవలం డబ్బును దాచిపెడుతుంటే మీరు తెలియకుండానే ప్రతిరోజు కొంత డబ్బును కోల్పోతున్నారు. అది ఎలాగో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. 2020లో అర్జున్ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఈ 1000 రూపాయలు తీసుకుని మార్కెట్కి వెళ్తే ఒక నెలకు సరిపడా పప్పులు, నూనె, బియ్యం ఇలా ఒక పెద్ద సంచి నిండా సరుకులు వచ్చేవి. అర్జున్ ఆ 1000 రూపాయలను ఖర్చు చేయకుండా తన సేవింగ్స్ అకౌంట్లో అలాగే ఉంచాడు అనుకుందాం. ఇప్పుడు 2026లో అర్జున్ అదే 1000 రూపాయలను తీసుకొని మార్కెట్కి వెళ్తే సంచి నిండడం లేదు. కేవలం సగం సంచి సరుకులు మాత్రమే వస్తున్నాయి. డబ్బు అయితే 1000 రూపాయలే ఉంది, కానీ దాని కొనుగోలు శక్తి తగ్గిపోయింది. దీనినే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. ఇన్ఫ్లేషన్ అంటే వస్తువుల ధరలు పెరగడం. సాధారణంగా మన దేశంలో ప్రతి సంవత్సరం వస్తువుల ధరలు దాదాపు 6% పెరుగుతాయి. అంటే ఈరోజు 100 రూపాయలు ఉన్న వస్తువు వచ్చే ఏడాదికి 106 రూపాయలు అవుతుంది. కానీ మీ సేవింగ్స్ అకౌంట్ మీకు ఇచ్చే వడ్డీ ఎంత? కేవలం 3 లేదా 4%. ధరలు పెరిగే వేగం 6%, మీ డబ్బు పెరిగే వేగం 3%. అంటే ప్రతి సంవత్సరం మీ డబ్బు 2 నుండి 3% తన విలువను కోల్పోతుంది. సేవింగ్స్ అకౌంట్లో డబ్బును కేవలం దాచడం వల్ల మీరు ధనవంతులు కాలేరు, పైగా ఆ డబ్బు విలువ తగ్గిపోతూ ఉంటుంది. డబ్బును దాచడం అంటే దాన్ని ఒక చోట నిద్రపుచ్చడం. డబ్బును పెట్టుబడిగా పెట్టడం అంటే ఆ డబ్బుతో పని చేయించడం. మీరు ధనవంతులు కావాలంటే మీ దగ్గర ఉన్న డబ్బు మీకోసం పని చేయాలి. మీరు నిద్రపోతున్నా కూడా మీ డబ్బు పెరుగుతూ ఉండాలి. దానినే ఇన్వెస్టింగ్ అంటారు. మనం ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? పెట్టుబడి పెట్టడానికి మన దగ్గర చాలా మార్గాలు ఉన్నాయి. బంగారం, ఇది ఎప్పుడూ సురక్షితమైన మార్గం. ఇన్ఫ్లేషన్ తట్టుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రియల్ ఎస్టేట్, భూమి లేదా ఇళ్ల మీద పెట్టుబడులు పెట్టడం వల్ల కాలక్రమేణా మంచి లాభాలు వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్, ఇది చిన్న మొత్తంలో కూడా మొదలు పెట్టవచ్చు. అనుభవం ఉన్నవారు మన డబ్బును స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇందులో సగటున 12 నుండి 15% వరకు లాభం వచ్చే అవకాశం ఉంది. సేవింగ్స్ అకౌంట్ అనేది కేవలం అత్యవసర పరిస్థితుల కోసం మాత్రమే వాడాలి. అంటే ఒక 3 నుండి 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బును మాత్రమే అందులో ఉంచుకోవాలి. మిగిలిన ప్రతి రూపాయి ఏదో ఒక చోట ఇన్వెస్ట్ చేయాలి. గుర్తుంచుకోండి, డబ్బును దాచేవారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. డబ్బును పెట్టుబడిగా పెట్టేవారు మాత్రమే ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు. మీరు ఈరోజే పెట్టుబడి ప్రయాణాన్ని మొదలుపెట్టండి. చిన్న మొత్తంతో అయినా సరే అది భవిష్యత్తులో పెద్ద నిధిగా మారుతుంది.